యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాము. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఏమై ఉన్నామో దేవుని వాక్యం చెప్తుంది. లోకస్తులు ఏదో చెప్పారని, కుటుంబ సభ్యులు ఏదో చెప్పారని, వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పారని అదే మనము, అదే మన ఉనికి, అదే మన ఐడెంటిటీ అనుకోవడం మనం పొరపాటు పడ్డమే. మనం ఏమై ఉన్నామో అని దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్ డిఫైన్స్ అస్. ద వర్డ్ ఆఫ్ గాడ్ డిఫైన్స్ వాట్ వీ ఆర్. మనం ఏమై ఉన్నామో అనేది దేవుని వాక్యం నిర్వచిస్తుంది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. అంతేకాకుండా మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారు, మీరు పరిశుద్ధ జనమై ఉన్నారు, మీరు కొత్త ముద్దయ్యారు, మీరు ఒక మంచి ఒలీవ మొక్కకు అంటు కట్టబడ్డారు, మీరు ద్రాక్షావళిలో తీగలు, మీరు గొర్రెలు. ఇలాగా మన ఐడెంటిటీని గురించి, ఐడెంటిటీ క్రైసిస్ అనేదానికి ఆత్మీయుల జీవితంలో ఎటువంటి అవకాశం లేదు. మనకైతే ఒక క్లారిటీ మన ఐడెంటిటీ గురించి. నేను ఎవరిని, ఒకవేళ ఆవేశంలో ఎవరు నువ్వు అని అడిగినప్పుడు అవును వాస్తవమే కదా నేను ఎవరిని అని ఆలోచించే అవకాశం ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఒక న్యూ ఐడెంటిటీ దేవుడు ఇచ్చాడు. జయించు వారికి కొత్త పేరు ఒకటి ఇస్తాను, తెల్ల రాత్రి ఇస్తాను, ఆ తెల్ల రాత్రి మీద కొత్త పేరు ఉంటుంది, అది పొందిన వానికే కానీ ఎవరికీ తెలియదు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక న్యూ నేమ్, న్యూ ఐడెంటిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు మనకు ఒక ఐడెంటిటీ లేదు, మన ఐడెంటిటీ అంత అస్పష్టంగా ఉంది. ఇప్పుడైతే మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇప్పుడు దేవునికి సమీపస్తులమై ఉన్నాం. చూసారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని క్రీస్తులో ఉంచినందుకు, ఆయన అవయవాలుగా మార్చినందుకు, ఆయన శరీరంలో భాగంగా మార్చినందుకు, ఆయన సంఘములో సభ్యులుగా చేసినందుకు, ఆయన తోటలో మొక్కగా నాటినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. ఆత్మీయ జీవితాన్ని మనం ఎంజాయ్ చేయాలి. భౌతికమైన జీవితాన్ని మనకు డబ్బులు ఉంటేనో లేకపోతే సౌకర్యాలు ఉన్నప్పుడు, సదుపాయాలు ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అలాగే ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దేవుని స్తోత్రం. ఆత్మను తాగండి, ఆత్మను పానం చేయండి. దేవుడు అనుగ్రహించినట్టు ఆశీర్వాదాలను ఆస్వాదించండి. మన జీవానికి, భక్తికి కావలసిన వాటన్నింటినీ ఆయన దయచేసి ఉన్నాడు. కాబట్టి ఎంజాయ్ దిస్ లైఫ్. దుఃఖముతో, బాధతో, వేదనతో గడపాల్సిన అవసరం లేదు. హ్యాపీగా జీవించండి. బీ హ్యాపీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఇంట్రడక్షన్గా ఈ మాటలు నేను చెప్పాను. ఈ సమయంలో మనం నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం. సాక్ష్యం. మనకు సాక్ష్యం ఉందా? సాక్ష్యము లేని వాళ్ళు ఉన్నారు. సాక్ష్యము అనగా వారు చూచిన దాన్ని బట్టి, వారు చూడగలిగిన దాన్ని బట్టి వారు చెప్పారు, మన గురించి చెప్పారు. అతను మంచి వ్యక్తిలాగా ఉన్నాడండి, నో అతను చెడ్డ వ్యక్తిలాగా ఉన్నాడండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు. మనం ఏమై ఉన్నామో, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన ఉన్నాను. పౌలు గురించి ఆయన ఒక హీరోగా భావించి ఆయన గురించి గొప్పగా అనుకున్న వాళ్ళు ఉన్నారు. పౌలును ఒక విలన్గా భావించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పౌలు ఎవరు, విలనా హీరోనా అని అడిగితే అది దేవుడు నిర్ణయిస్తాడు. హీరో విలన్లు అనేది కాదు. ఆయన దేవుని సేవకుడు, ఆయన దేవుని కుమారుడు. ఈ ఐడెంటిటీ చాలు. నువ్వు దేవుని కుమారుడు అయితే అనేటువంటి సవాలు మన ఐడెంటిటీని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. మన ఆత్మీయ అస్తిత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నప్పుడు అపవాది చేయగలిగిన పని అదే. ప్రశ్నలతో మన మీద దాడి చేస్తున్నప్పుడు, మన మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నప్పుడు వాక్యముతో మనల్ని మనం కవర్ చేసుకుంటాం, కప్పబడతాం, మనం భద్రమైన స్థితిలో ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నిన్న మనం సాక్ష్యం గురించి చెప్పుకున్నాం. సాక్ష్యం దేని గురించి? సాక్ష్యం 5 విధాలైన విషయాల గురించి సాక్ష్యం. చాలా విషయాల గురించి సాక్ష్యాలు చెప్పొచ్చు. మన సంఘాలు అయితే నా తలనొప్పి తగ్గించాడు, నా కాళ్ళ నొప్పులు తగ్గించాడు, నా కీళ్ళ నొప్పులు తగ్గించాడు, ఇటువంటి సాక్ష్యాలు చెప్తుంటారు. ఇవి తప్పని నేను అనలేదు. కానీ
పౌలు లేకపోతే ఇతర దైవజనులు బైబిల్లో ప్రస్తావించబడినటువంటి కొన్ని సాక్ష్యాల గురించి మనం ఆలోచించాం. పౌలు చెప్పినట్టు మాట, నేను దేవుని యొక్క లేకపోతే దేవుని రాజ్యం, గాడ్స్ కింగ్డమ్ ఉంది. అది ఏ విధంగా రోమా సామ్రాజ్యము లేకపోతే నెబుకద్నెజరు యొక్క బబులోను లేకపోతే మాదియా పార్సీక ఇటువంటి రాజ్యాలు ఉన్నాయో, అలాగే దేవుని రాజ్యం అనేది ఇట్స్ ఎ రియాలిటీ. ఇట్స్ నాట్ జస్ట్ ఇమాజినేషన్, ఊహ కాదు, ఉందనుకుంటున్నాము ఎవడు చూశాడండి అని కాదు. అందుకని దేవుని రాజ్యము భోజనము పానము కాదు అన్నాడు. దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని రాజ్యం శక్తితో కూడుకుంది అన్నాడు. దేవుని రాజ్యం ఉంది, దేవుడు ఉన్నటువంటి రాజ్యం, దేవుడు పరిపాలించే రాజ్యం. దేవుడు ఒక్కడు ఉండేటువంటి రాజ్యం కాదు దేవుడి రాజ్యం. దేవుడు కొంతమంది తాను పరిపాలించాలి. ఆయన పరిపాలన చేయకపోతే రాజు కాడు. పరిపాలన చేయని వాడెవడు రాజు కాదు. పరిపాలించేవాడు మాత్రమే రాజు. రాజు అనుకుంటున్న వారందరూ రాజు గారు, కానీ పరిపాలించగలిగిన వాడే రాజు. దేవుని స్తోత్రం. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఆయన అక్కడ పరిపాలిస్తాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించినప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఒకటి, దేవుని రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. గాడ్స్ కింగ్డమ్, తాను అనుభవించినటువంటి రాజ్యం, తాను పౌరస్థితి పొందినటువంటి దైవ రాజ్యాన్ని గురించినటువంటి సాక్ష్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఫిలిప్పు కూడా దేవుని రాజ్యాన్ని గురించి చెప్పినట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి. ఒకటి దేవుని రాజ్యం గురించి, క్రీస్తు నామము గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి చెప్పడం అంటే సువార్త చెప్పడం. దట్ ఇస్ ఎ గాస్పల్. దేవుని రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఎ టెస్టిఫైయింగ్ అబౌట్ ఏ గాస్పల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఫిలిప్పు గారు చేసినటువంటి పని గురించి మనం అక్కడ చూస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ నేను ఆలోచించిన విషయం దేవుని రాజ్యాన్ని గురించి సాక్ష్యం, దేవుని కుమారుని యొక్క ప్రత్యక్ష పోస్ట్ రిజరెక్షన్ అపీరెన్సెస్, అనగా పునరుత్థానము తర్వాత 40 దినాల్లో తన శిష్యులను వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి, పునరుత్థానం అనేటువంటి వాస్తవికతను వాళ్ళకి మరింతగా తెలియజేయడానికి దేవుని కుమారుని యొక్క వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. దేవుడు కుమారుడు తమకు ప్రత్యక్షమవడం గురించి, నేను యేసును చూశాను, మేము చూసాం అని అన్నప్పుడు లేదండి, నేను ఆయన గాయాల్లో చేతులు ఉంచితే తప్ప నమ్మను అని చెప్పినటువంటి సందేహకుడైనటువంటి ఆ తోమ తర్వాత కన్విన్స్ అయిపోయాడు, అది వేరే విషయం. మూడవది దేవుని శక్తిని గురించి. ఆది సంఘము అపోస్తల కార్యము 4వ అధ్యాయము 33వ వచనంలో దే టెస్టిఫైడ్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గాడ్స్ సన్. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం. దేవుని పునరుత్థానం అని కాదు, ఆత్మ పునరుత్థానం కాదు, శరీరము యొక్క పునరుత్థానము, శరీరములో ఉన్న కుమారుని యొక్క క్రీస్తు యొక్క పునరుత్థానం. హీ వాజ్ రోజన్ ఫ్రమ్ ద డెడ్. He was risen from the dead. He was rose from the dead. ఏమైంది ఆయనకి? మృతులలో నుంచి ఆది సంభూతుడుగా ఆయన లేచాడు. మృతులలో నుంచి. He was not dead. He was not one among the dead. He was among the dead for few days, 3 days. Then after 3 days or on the 4th day ఏం జరిగింది? ఆయన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద గాస్పల్ ఈజ్ అబౌట్ హిస్ రిజరెక్షన్. యేసుక్రీస్తు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించినటువంటి సువార్త అని రక్షణ సువార్త అని చెప్పబడిన దాంట్లో యేసుక్రీస్తు యొక్క జనన ప్రస్తావన లేదు. యేసు ప్రభు యొక్క జననము అనేది శుభవార్తే, మంచి వార్తే. కానీ రక్షణ సువార్త అని చెప్పబడినటువంటి విశ్వాసులకు అవసరమైనటువంటి సువార్తలో it has nothing to do with the gospel of salvation. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము దేవుని శక్తి. రిజరెక్షన్ అంటున్నప్పుడు దేవుని శక్తిని బట్టి ఆయన ప్రభావముతో దేవుని కుమారుడుగా నిరూపించబడిన రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత దేవుని వాక్యములోని వాటిని గురించి, ధర్మశాస్త్రంలోను ప్రవక్తల పుస్తకాల్లో ఉన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చాడు.
అనగా ఆత్మీయ సంగతుల గురించి, లేఖనాల్లో ఉన్న వాటిని గురించి, స్క్రిప్చర్స్లో ఉన్న వాటిని గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. తర్వాత 5వదిగా మనం చూసాం, దేవుడు తనకు ఇచ్చినటువంటి భారాన్ని గురించి. ఎ బర్డన్, హృదయ భారం, బర్డన్ ఆఫ్ ది హార్ట్. నా ప్రజలు రక్షించబడాలి, దేహ సంబంధులైన నా సహోదరులు నశించిపోవడానికి వీల్లేదు, నేను రక్షించబడ్డాను, అలాగా నాలాగా అనేకులు రక్షించబడాలి. ఒక్క డెక్కయు విడవబడకూడదని మోషే చెప్పినట్లుగా ఒక్క ఇశ్రాయేలుడు కూడా విడవబడకూడదు. అలాగని విడవబడలేదా అంటే విడవబడ్డాడు, అది వేరే విషయం. కానీ ఆయన యొక్క బర్డన్, ఆయన యొక్క భారం చూడండి. నా హృదయంలో మానని వేదన కలదు, నాకు దుఃఖం ఉంది, మానని వేదన ఉంది. మానడం లేదు, ఎంత మానాలనుకున్నా కానీ ఈ దుఃఖాన్ని, ఈ కన్నీటిని, ఈ ఆత్మలో వచ్చేటువంటి అనుభవాన్ని, ఆత్మల రక్షణ కోసం నేను పడుతున్న ప్రయాస అని చెప్పుకుంటున్నాడు. చూసారా? ఏథెన్సు వారి దగ్గరికి వెళ్ళి వారి బలిపీఠాలు ఇవన్నీ చూసినప్పుడు ఆయన హృదయం, హీ వాస్ ట్రబుల్డ్ ఇన్ హిస్ హార్ట్. అయ్యో, ఆత్మీయ గుడ్డితనములో ఉన్న ప్రజలు, వీళ్ళ కళ్ళు తెరవబడాలి అని ఆలోచించాడు, ప్రార్థించాడు. స్తోత్రం, హల్లెలూయా. వారికి తర్వాత సువార్త చెప్పాడు, వాళ్ళు కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్వసించలేదని వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం. రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం యొక్క అవసరం ఉంది. సాక్ష్యం అంటున్నప్పుడు సాక్ష్య జీవితాన్ని గురించి చాలామంది అతనికి సాక్ష్యం లేదండి, ఏం సాక్ష్యం చెప్పలేడు అతను. సాక్ష్యం లేదంటే అతని జీవితం బాగాలేదండి, అతనికి 2 భార్యలేండి, ఇంకేదండి, ఇంకా పలాందండి అని చెప్పడానికి గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సాక్ష్యం ఒక అక్షము కలిగిన వాడు, అక్షరం కాదు అక్షం, కన్ను కలిగిన వాడు, చూడగలిగిన వాడు, ఆత్మీయంగా చూడగలిగిన వాడు, భౌతికంగా చూడగలిగిన వాడు. మీరు నన్ను చూడగలుగుతున్నారు, ఇది సాక్ష్యం. నేను లేను అని అంటే మీరు నమ్మరు. ప్రస్తుతం ఉన్నాడు అతను మాతో మాట్లాడాడు, మాతో దేవుని మాటలు పంచుకున్నాడని మీరు చెప్పే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మనం పరిశీలించుకుందాం, అనగా ధ్యానించుకుందాం. ఈ ధ్యాన సమయంలో నేను మీకు అందిస్తున్న తలంపులు కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా అదనపు తలంపులు ఏమైనా వచ్చినట్లయితే మీరు నాతో వాటిని గురించి పంచుకోవచ్చు, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు కామెంట్స్ సెక్షన్లో దయచేసి మీ కామెంట్స్ పెట్టండి, ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు వాటిని మాతో పంచుకోండి. నా 2 నంబర్లు, అంతేకాకుండా నా ఈమెయిల్ ఐడి ఉన్నాయి, వాటితో కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 24వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 28th chapter 24th verse. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయి. చాలండి. అతడు అనగా పౌలు చెప్పిన సంగతులు, వచ్చిన వారు అనేకులు, అనేకులలో కొందరు అని 2, నమ్మిన కొందరు, నమ్మని కొందరు, 2 గ్రూపులు అయిపోయినాయి. అతనికి ఒక దినము నియమించారు. సరే, ఎవరిళ్ళు అని ఆలోచిస్తే 28వ అధ్యాయంలోనే మనం కొద్దిగా ముందుకు ఆలోచిస్తే 17వ వచనంలో 3 దినములైన తర్వాత అతడు యూదుల్లో ముఖ్యులైన వారిని, రోమాకు వచ్చినటువంటి 3 దినముల తర్వాత 4వ దినమున జరిగిన విషయం, ముఖ్యులైన వారిని, విఐపీస్ని, ఇంపార్టెంట్ పర్సన్స్ని, కీ పర్సన్స్ని తన దగ్గర పిలుచుకొని వాళ్ళతో కొన్ని విషయాలు పంచుకున్నాడు. నేను ఇక్కడ రావాల్సిన వాడిని కాదు, నేను వచ్చాను, నాలో ఎటువంటి దోషం లేదు, అయినా ఖైదీ నాటి ఈ గొలుసులు ఏంటి, ఈ సంఖ్యలు ఏంటి, ఈ బంధకాలు ఏంటి, ఈ గృహ నిర్బంధం ఏంటి, ఈ హౌస్ అరెస్ట్ ఏంటి, వాట్ ఈస్ దిస్? పౌలు బయటికి రాలేడు, కానీ ఆయన వీళ్ళని పిలుచుకున్నాడు. రండి మాట్లాడుకుందాం. కొన్ని గంటలు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. కొన్ని గంటల డిస్కషన్ తర్వాత ఉదయం నుండి సాయంకాలం వరకు జరిగిన తర్వాత, సాయంకాలం తర్వాత అంటే ఇంకా చీకటి పడుతుండగా అప్పుడు జరిగిన విషయం, అతడు చెప్పిన సంగతులు, ఉదయం నుంచి చెప్పిన సంగతులు, ఉదయం నుంచి సాయంకాలం వరకు చెప్పిన సంగతులు, కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయేది. దేవుని స్తోత్రం. సువార్తకు అందరూ రెస్పాండ్ చేస్తారని నమ్మకం లేదు. కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. మత్తయి సువార్తలో మనం గమనించినట్టయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 17వ వచనం. వారు ఆయనను చూచి, అనగా పునరుత్థానుడైనటువంటి యేసును చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. మొక్కిన వాళ్ళలో సందేహం లేదు,
మొక్కిరి అంటే ఆరాధన చేశారు, ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చారు, గౌరవాన్ని ఇచ్చారు, ఘనతను ఆరోపించారు, ప్రభావాన్ని ఆరోపించారు. అక్కడ రాయబడింది, వారు ఆయనను చూచి, యేసును చూచి, అనగా ఇంచుమించు 39 రోజుల తర్వాత ఆయన్ని చూసారా, ఆయనకు మొక్కిరి, ఆయనకు నమస్కారం చేశారు. కొందరు సందేహించారు. అందరూ మొక్కలేదు, అందరూ సాగిలపడలేదు, అందరూ సందేహపడలేదు. కొందరు ఎందుకు ఎక్కడున్నా కానీ కొందరు మినహాయింపుగా ఉంటారు, కొందరు మొక్కకుండా ఉంటారు, కొందరు నమ్మకుండా ఉంటారు. ఏం జరుగుతుంది వీళ్ళకి? అందరూ ఏర్పాటు చేయబడలేదు, కొందరు ఏర్పాటు చేయబడ్డారు. నిత్య జీవమును కొరకై నిర్ణయించబడ్డవారు వారు విశ్వసిస్తారు. దేవుని స్తోత్రం. మనం విశ్వసించాం, మన విజ్ఞానాన్ని బట్టి మనం విశ్వసించలేదు, కృపను బట్టి మనం విశ్వసించాం. మనం నశించిపోకూడదు అనేది దేవుని యొక్క చిత్తం. దేవుని స్తోత్రం. ఈ మాటను మనం వాడుక భాషలో చదువుకున్నాం. 28వ అధ్యాయము 24వ వచనం. అతను చెప్పింది కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. అతను చెప్పింది కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు అని రాయబడింది. కానీ దీన్ని కొద్దిగా వివరణాత్మకంగా మనం ఆలోచిస్తే ఏంటి, కొందరు నమ్మడం ఏంటి, కొందరు నమ్మకపోవడం ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే 24వ వచనం. సమ్వేర్ కన్వర్టెడ్, నమ్మారని కాదు, కన్వర్ట్ అయ్యారు, మార్పు చెందారు. వాళ్ళలో ఏదో స్థితిలో నుంచి ఇంతకుముందు వచ్చినప్పట్లాగా లేరు, వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. డైవర్ట్ అయ్యారని కాదు, కన్వర్ట్ అయ్యారు. సమ్వేర్ కన్వర్టెడ్, అదర్స్ రిఫ్యూజ్ టు బిలీవ్. నమ్మడానికి ఇష్టపడలేదు కొంతమంది, నమ్మడాన్ని తిరస్కరించి, ఉండవా నమ్మడం ఏంటి మేము, నో వీ డోంట్ వాంట్ టు బిలీవ్ ఆల్ దిస్ స్టఫ్, ఆల్ దిస్ రబ్బిష్ స్టఫ్. ఏంటిదంతా, ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఏంటిదంతా రాబడిన మాట. సమ్వేర్ కన్వర్టెడ్. దేవునికి స్తోత్రం. కొంతమంది కన్వర్ట్ అయ్యారు. అనేకులలో ఎంతమందో ఎంత పర్సెంటో మనకు తెలియదు, వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. బట్ అదర్స్ రిఫ్యూజ్ టు బిలీవ్. మేము నమ్మము, నువ్వు ఇంకో 10 గంటలు చెప్పినా మేము నమ్మే అవకాశం లేదు. దే ఆర్గ్యూడ్ బ్యాక్ అండ్ ఫోర్త్. మనకు ముందుకి వెనక్కి వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉన్నారు, తర్కిస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక తర్జుమాలో, NKJV అనేటువంటి తర్జుమాలో, సమ్వేర్ పర్సువేడెడ్ అనగా వాళ్ళు ఒప్పించబడ్డారు అని రాయబడింది. చూడండి, ఆ పైన రాయబడింది బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఇక్కడ నమ్మకం అనేది కాదు, అంటే ఒప్పించబడిన తర్వాత నమ్మకం ఏర్పడుతుంది, అది కాదు. దీన్ని ఇంకా కొద్దిగా అతడు చెప్పిన సంగతుల చేత కొందరు ఒప్పించబడ్డారు, కొందరు నొప్పించబడ్డారు. ఒప్పించబడిన వాళ్ళు ఉంటారు, నొప్పించబడే వాళ్ళు ఉంటారు. అంటే మనం అదే ఫ్లోలో ట్రాన్స్లేషన్ చేయబడిన విషయం ఆలోచించండి. వాస్తవమే, నమ్మడం నమ్మకపోవడం కాదు, అక్కడ ఒప్పించబడ్డం. పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు. పౌలు ప్రసంగించాడు, పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు. ప్రసంగికులు ప్రసంగిస్తారు, కానీ పరిశుద్ధాత్ముడు ఒప్పించాలి. నా పనిని ఒప్పించడం కావచ్చు, లేకపోతే చెప్పడం కావచ్చు, కానీ పరిశుద్ధాత్ముని పని ఒప్పింపజేయడం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనకందరికీ తెలిసిన మాటే. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు. హీ విల్ కన్విక్స్ us by sharing what is sin and what is judgment, what is righteousness. చూసారా, వాళ్ళు దేని చేత ఒప్పించబడ్డం ఏంటి? ప్రవక్తలో ఉండి సంగతులను ఎత్తి చూపి యేసును గూర్చి వివరముగా బోధించవచ్చు. యేసును గూర్చి వివరముగా చేసిన బోధ విషయంలో ఒప్పించబడ్డారు. ఆ బోధ పౌలు బోధ, అపోస్తుల బోధ కొంతమంది యూదులని, రోమా పట్టణములో ఉన్నటువంటి ముఖ్యులైన యూదులందరూ వచ్చారని కాదు, ముఖ్యులైన యూదులలో కొంతమంది. దేవుని స్తోత్రం. కృపను బట్టి శేషము మిగిలి ఉన్నది. ఈ మీటింగ్కి రాని వాళ్ళు ఉన్నారు, యూదులు ఉన్నారు. 50,000 మందికి పైగా యూదులు ఉన్నారు అని మనకు చరిత్ర చెప్తుంది. రోమాపట్నంలో ఆ టైంలో 50,000 మంది వచ్చారని కాదు, వాళ్ళలో ముఖ్యులు 50,000 మంది ఉన్నారు. వాళ్ళలో 100 మంది ముఖ్యులు ఉంటారు. ఆ 100 మంది కూడా 2 గ్రూపులు అయ్యారు. ఒప్పించబడిన గ్రూపు, నొప్పించబడిన గ్రూపు.
ఒకే సమాచారం, ఒకే వార్త, ఒకే సందేశం, ఒకే సువార్త, కానీ ప్రజల యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి చూడండి. ఒక నెగటివ్, ఒక పాజిటివ్. అనగా ఒకడికి వెరితనంగా ఉంది, నొప్పించబడ్డ వారికి వెరితనంగా ఉంది, ఒప్పించబడ్డ వానికి దేవుని శక్తిలాగా ఉంది. ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని సందేశం వింటున్నప్పుడు నొప్పించబడుతున్నావా, ఒప్పించబడుతున్నావా? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? 24వ వచనంలోని మూల వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఒప్పించబడే గుంపులో ఉన్నావు. ప్రతి ఆదివారము మీ స్థానిక సంఘానికి వచ్చి సంఘ కాపరి చేస్తున్న ప్రసంగానికి నొప్పించబడితే ఏంటి ఊరినే అఫెండ్ అవుతున్నావా? లేదు అంటే నువ్వు కరెక్షన్ చేసుకుంటున్నావా? మీ పాస్టర్ గారు ఏదో విద్వేషంతో, నీ మీద కోపంతో ఇలా బోధిస్తున్నారని భావించుకో. అలా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ నమ్మని వారు. నమ్మిన వారి గురించి పక్కన పెట్టేద్దాం. నమ్మని వారికి ఏమి జరిగింది? వాట్ హ్యాపెన్ టు దోస్ హూ వర్ నాట్ కన్విన్స్డ్? సుమారు 6 నుంచి 8 గంటల వరకు జరిగినటువంటి ఆ ఫెలోషిప్ మీటింగ్లో, ఆ డిబేట్లో, ఆ చర్చల్లో ఏం జరిగింది? ఒకటి, నమ్మని వారికి ఏం జరిగింది? నమ్మని వారు 1:25 వచనం, వారు వెళ్ళిపోయారు. దే డిపార్టెడ్ ఫ్రమ్ దేర్. అయ్యా మీకు నమస్కారం, మీకు మీ మీటింగులకి, మీ సమావేశాలకి పిచ్చి పిచ్చి, మేమేదో యూదా మతంలో ఉన్న మమ్మల్ని తీసుకుని ఏదో కన్వర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, మీకు నమస్కారం. 25వ వచనంలో రాయబడింది, వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళారని కాదు, కొందరు వెళ్ళి ఉండొచ్చు. నొప్పించబడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు, ఒప్పించబడ్డ వారు ఉండిపోయారు. ఒప్పించబడ్డ వారిలో కూడా అందరూ ఉన్నారని కాదు, కొందరు ఉన్నారు పౌలుతో పాటు. వాట్ ఏ టీచింగ్! ఎంత చక్కగా బోధించారండి, అలసట లేకుండా ఇంతసేపు బోధించారండి అని పౌలుని అభినందించి ఉండొచ్చు కూడా. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఒకటి, నమ్మని వారికి ఏం జరిగింది? వాళ్ళు వెళ్ళిపోయారు, వచ్చారు, కొన్ని గంటలు ఉన్నారు. ఆ గంటల సమావేశం వారికి ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు. రెండో విషయము, వాళ్ళకేం జరిగింది? 28వ అధ్యాయము 26వ వచనం. ఎస్, గ్రహింపరు, గ్రహించలేదు. దే డింట్ అండర్స్టాండ్. నమ్మని వాళ్ళకి ఏం జరిగింది? ఒకటి, వాళ్ళు వెళ్ళిపోయారు. వద్దండి, మీకు నమస్కారం, ఈ సహవాసాని కోసం నమస్కారం, ఈ డినామినేషన్ కోసం నమస్కారం, ఈ చర్చ్కో నమస్కారం, ఆ పాల్ అనేటువంటి వ్యక్తికి నమస్కారం, వెళ్ళిపోయారు. పోతే పోయి నష్టమేం లేదుగా, పౌలుకి నష్టమేం లేదు. నష్టం ఏమనంటే వెళ్ళిపోయిన వాళ్ళకి నష్టం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకటి, వెళ్ళిపోయారు. రెండోది, గ్రహించలేకపోయారు. ఏంటి? గ్రహించాల్సిన దాన్ని గ్రహించలేదు. లేఖనాల్లో దాగి ఉన్న క్రీస్తును గ్రహించకపోవడం ఎంత గుట్టితనం ఆలోచించండి. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల పుస్తకాల్లోనూ గుప్తమైన క్రీస్తును గుర్తించకపోవడం గుడ్డితనం కాదా? వేదాలలో ఉన్న క్రీస్తు దగ్గరికి వెళ్తున్నారా? ఎందుకండి వేదాల్లో ఉన్న క్రీస్తు దగ్గరికి మీరు వెళ్ళడం? వేదాల్లో క్రీస్తు లేడనుకోండి, అది వేరే విషయం. కొంతమంది తమ జ్ఞానాన్ని ఇతర మత సాహిత్యాల మీద తమకున్నటువంటి జ్ఞానాన్ని వ్యక్తం చేయడానికి, వాళ్ళు జ్ఞానులను అనిపించుకోవడానికి అలా చెప్పుకుంటున్నారు. అంతవరకే. దేవుని వాక్యములో, ధర్మశాస్త్రములో ఉన్న క్రీస్తును మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు గ్రహించలేకపోయారు. మూడో విషయం, 28వ అధ్యాయము 26వ వచనం. చూచుట మట్టుకు చూతురు కానీ, చూచుట మట్టుకు చూస్తున్నారు, చూడనే చూడరు. అదేంటిది? చూడడం చూస్తున్నారు, చూస్తున్నట్లుగా ఉంది కానీ చూడలేకున్నారు. చూస్తున్నట్టుగా ఉన్నారు, ఆ ఇమేజ్ ఏంటో అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరబ్బా ఇది? అక్కడ నిలబడింది ఎవరు? అనగా వాళ్ళకి స్పష్టమైన చూపు లేదు, ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు. మానసిక అంధత్వంలోనూ ఆత్మీయ అంధత్వంలోనూ ఉండడం విచారకరమైన విషయం. వాళ్ళు గ్రహించలేదు, మానసిక అంధం. రెండోది, వాళ్ళు చూడలేదు, ఆత్మీయ అంధత్వం. లేఖనాల్లో గుప్తమైన క్రీస్తును చూడాలి. ఆది కాండములో క్రీస్తున్నాడు, నిర్గమకాండములో క్రీస్తున్నాడు, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ప్రవక్తల పుస్తకాల్లో క్రీస్తున్నాడు. క్రీస్తుని మనం చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. తర్వాత విషయం నేను మీకు చివరి విషయం జ్ఞాపకం చేస్తాను. 28వ అధ్యాయము 27వ వచనం. ఈ ప్రజలు కనులారు చూచి, చెవులారు విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది. వారి హృదయము ఘోరమైన వ్యాధితో ఉంది, కొవ్వు పట్టిన వ్యాధి.
అంటే బలిసినటువంటి విధానం. అంటే హృదయానికి కొవ్వు పట్టిందనుకోండి, రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. ఆ నాళాలు, రక్తం ప్రవహించే నాళాల్లో కొవ్వు పేరుకొని పోతే ఏమవుతుంది? స్ట్రోక్ వస్తుంది. కొన్ని సెకండ్స్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగనప్పుడు, పంపింగ్ ఏమో జరుగుతుంది, అయినప్పటికీ అలా బ్లాక్ అయిందనుకోండి, హార్ట్ బ్లాక్ వచ్చింది, వాల్స్ బ్లాక్ వచ్చాయని అంటారు. వాళ్ళ హృదయం ఏమైందట? ఆత్మీయంగా వారి ఆత్మీయ జీవితం, వాళ్ళ అంతరాత్మ, వాళ్ళ అంతరంగ పురుషుడు కొవ్వు బట్టి ఉన్నాడు. వాళ్ళ చెవులు మూసుకొని పోయినాయి, వాళ్ళ కళ్ళు మూసుకొని పోయినాయి, చూస్తున్నట్లుగా ఉన్నారు, వింటున్నట్టుగా ఉన్నారు, కానీ వాళ్ళు గ్రహించరు. అక్కడ రాయబడిన మాట, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు. దే వర్ నాట్ హీల్డ్. వారికి స్వస్థత కలగలేదు, వారికి ఒక హీలింగ్ జరగలేదు, వాళ్ళకి ఒక డివైన్ హీలింగ్ జరగలేదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాటలు, నమ్మని వారికి ఏం జరిగింది? నమ్మని వారికి జరిగిన 4 విషయాలు. వాళ్ళు వెళ్ళిపోయారు. రెండోది, వాళ్ళు గ్రహించలేకపోయారు. మూడోది, వాళ్ళు చూడలేకపోయారు. నాలుగోది, వాళ్ళు స్వస్థతను పొందలేకపోయారు. పిల్లల రొట్టెను వాళ్ళు అనుభవించలేకపోయారు. చిల్డ్రన్స్ బ్రెడ్ను వాళ్ళు తినలేకపోయారు. కుక్క పిల్లలాగా పారిపోయినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. దేవుని స్తోత్రం. నమ్మని వానిగా ఉన్నావా? రోమాపత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే, కొందరు నమ్మలేదు, అయితేనేమి, సో వాట్, నష్టమేంటండి? నష్టమేం లేదు. వాళ్ళెవరో నమ్మలేదని, నమ్మిన వాళ్ళు వెనకంజ వేసి నమ్మకాన్ని పోగొట్టుకున్నారని దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? నో, అట్లంటానికి వీల్లేదు. అసలు అది రాంగ్. అది కొందరు నమ్మనందువలన దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా, లేకపోతే ఎవ్వరూ నమ్మకపోయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడే. ఎవరు దేవుణ్ణి నమ్మకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇలా నమ్మని వాళ్ళలాగా ఉంటూ, అవిశ్వాసులుగా ఉంటూ ముందుకు సాగుతారా? అవిశ్వాసాన్ని అంతం చేసుకొని అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు అని యేసు ప్రభు తోమా గారితో చెప్పినట్లుగా, ఆధునిక తోమాలతో, సంఘాల్లో ఉన్నటి తోమాలతో దేవుడిస్తున్న సందేశం అంతే. అవిశ్వాసవి కాకుండా విశ్వాసమై ఉండమని. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.